హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి హడావుడి, ఎక్కడికి వెళ్ళింది, ఏం చూపించాలనుకుంటుంది అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసి ఈ వీడియో వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. జిల్లెలగూడ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ రోజు వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. మన గురించి తెలిసిందే కదా, ఎప్పుడు నేను తీసిన వెంటనే నెక్స్ట్ డే అప్లోడ్ చేయను, కొంచెం టైం తీసుకుంటూ ఉంటాను అనమాట. లాస్ట్ ఇయర్ కాలనీ ఫ్రెండ్స్తో వెళ్ళాము, ఈ రోజు వెళ్ళలేదనమాట. కాకపోతే అనుకోకుండా శాంతక్క వాళ్ళు మాకు కలిశారు. అక్క వాళ్ళు అదే టెంపుల్కి వెళ్తున్నారు, నేనేమో మా సార్తో వెళ్ళాను. తను నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసి తను వెళ్ళిపోయాడు. తర్వాత అక్క వాళ్ళు కలిశారు. అక్క వాళ్ళ ద్వారా నేను తొందరగా దర్శనం చేసుకున్నాను, లేకుంటే నాకు చాలా టైం పట్టేది. శాంతక్క ఎలా అంటే, ఎంతమంది పబ్లిక్ ఉన్నా, ఎంత రష్ ఉన్నా, ఎక్కడికైనా సరే టెంపుల్స్ అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ తొందరగా తీసుకెళ్తుంది. భలే టెక్నిక్స్ ఉంటాయి అక్క దగ్గర మాత్రం. అలా దర్శనం బాగా ఈజీగా మనకు తొందరగా అయ్యేలా చేస్తుంది అనమాట. ఈసారి మా మరదలు కీర్తన ద్వారా వెళ్ళామన్నమాట. మా కోమలి ఏమో బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది. అంటే 4 వరకు తను టెంపుల్కి వెళ్ళిపోయింది అనమాట మార్నింగ్. నేనేమో మార్నింగ్ 9:30, 10 అయింది, ఆ టైంకి నేను వెళ్ళాను. తను తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుంది. అందుకే తను నేను కలిసి వెళ్ళలేదు. నెక్స్ట్ అక్క వాళ్ళు, మేము కాలనీ ఫ్రెండ్స్ ఎవరు కూడా కలవకుండా ఎవరి సక్కన వాళ్ళే వెళ్ళిపోయామన్నమాట. వైకుంఠ ఏకాదశి రోజు ఎవరెవరు దర్శనం చేసుకున్నారు, ఎంతమంది వెళ్ళారు? ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడ వచ్చేసి మా అల్లుడు, చిన్న అల్లుడు ఎలా ఉన్నాడు, క్యూట్గా బాగుండు కదా. రష్ మాత్రం మామూలుగా లేదు, క్యూ లైన్ బాగుంది. వామ్మో, ఎట్లా అంటే అక్కడెక్కడో లైన్ ఉంటే ఇక్కడికి వస్తారు, తిరుక్కుంటూ మెలికలు తిరుక్కుంటూ వచ్చేసరికి చాలా టైం పడుతుంది, అంత పబ్లిక్. కాకపోతే అక్కడ నుంచి నేను అక్క వాళ్ళు పిలవగానే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను. ఈ నుంచి తొందరగా దర్శనం అయిపోయింది. ఈసారి గుడి మొత్తం నేను క్లియర్గా వీడియో తీయలేకపోయాను. లాస్ట్ ఇయర్ది అయితే కింద కూడా వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు ఉన్నాడు ఏంటి అన్నది కింద ఈ గుడి కింది సైడ్ మొత్తం ఉంటుంది అనమాట డీటెయిల్స్. అది టోటల్గా వీడియో మొత్తం పూర్తిగా తీసాను, ఈసారి తీయలేకపోయా. లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను కింద పిన్ చేస్తానండి, కావాలి అంటే ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.